వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఒక హెడ్లైన్ చూస్తున్నాం. అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ మరొక న్యూస్ కి వెళ్ళినట్లయితే టీడ్కో ఇళ్లకు మంచి రోజులు, వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగినట్లు వైనం అన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. 2000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి ఇచ్చినట్టు చూస్తున్నాం. నిధుల కొరత నుంచి బయటపడుతున్న టీడ్కో అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. సో ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు అత్యధికంగా 1.05 లక్షల రూపాయలు, కనీస ఫీజు 40,000 రూపాయలు, అలాగే ఆర్కిటెక్చర్ రుసుముగా 35,000 రూపాయలు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే రివర్స్ టెండర్ రివర్స్ కొట్టింది. ఇక్కడ డబ్బు ఆదా కాకపోతే రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు నాశనం అని ఒక హెడ్లైన్ చూస్తున్నాం. సో 1,548 కోట్ల నుంచి 4,637 కోట్లకు పోలవరం పనుల పెంపు జరిగినట్లు చూస్తున్నాం. ఇక అదనపు పనులతో గుత్తేదారు సంస్థ మేఘాకు భారీ లబ్ధి అన్నట్లు కూడా మనం ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. సో మరొక న్యూస్ కనుక మనం చూసినట్లయితే అన్నా నిర్వహణ కాంట్రాక్టర్ మేనలుడు హెచ్ఆర్ అధికారి, ఏబీ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి నిర్వాహకం అని ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఏటా 12 కోట్ల రూపాయల నిర్వహణ కాంట్రాక్ట్ అన్నకే, అక్రమాలు బయటకు రాకుండా ఆధారాల ధ్వంసం అన్నట్లు కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. మరొక న్యూస్ చూద్దాం. 1 కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతామని ఇక్కడ 43 లక్షల టన్నులు సిద్ధం అన్నట్లుగా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నట్లు కూడా మరొక న్యూస్ మనం చూస్తున్నాం. భక్తుల మధ్య వైభవంగా సాగుతున్న రథాలు, నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర, రథాన్ని లాగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 53 ఏళ్ల తర్వాత ఒకే రోజు 3 సేవలు, 10 లక్షల మంది భక్తులు హాజరైనట్టు తెలుస్తుంది. ఇక ఉక్కపోతుతో 300 మందికి అస్వస్థత జరిగినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక స్పృహ తప్పిన వ్యక్తి భక్తుల కాళ్ళ కింద నలిగి మృతి చెందినట్లు కూడా చూస్తున్నాం. ఇక ఈ రోజు కూడా ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మరొక పేపర్ని కనుక మనం చూసినట్లయితే ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే NH65 పై ట్రామా కేర్ సెంటర్ హైదరాబాద్ విజయవాడ హైవే మీద కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు చూస్తున్నాం. 10 పడకలు అత్యాధునిక వసతులతో నేడే శంకుస్థాపన అన్నట్లు కూడా మనం న్యూస్ చూస్తున్నాం. ఈ రోడ్డుపై నెలకు 30 నుంచి 40 మరణాలు ఇప్పటివరకు జరిగినట్లు మనం చూస్తున్నాం. సో ఇక నెక్స్ట్ ఇక్కడ పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు, జగన్ సర్కారు అరాచకం, మేఘ అలసత్వమే కారణం అన్నట్లు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. అధికారంలోకి రాగానే నిర్మాణ పనుల ఆపివేత, నవయుగను మార్చి మేఘాకు కాంట్రాక్ట్ అప్పగించినట్టు చూస్తున్నాం. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం, భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలకు సీపేజీ కూలిన గైడ్ బన్, 1,771 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పడక మరో 5 ఏళ్లైనా పూర్తి కావడం కష్టమే అన్నట్లు కూడా మనం హెడ్లైన్స్ చూస్తున్నాం. సో ఇక అదేవిధంగా మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం, కేంద్ర ప్రాథమిక అంచనా 15,511 కోట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు అవుతుందని ఇప్పటికే నిపుణులు కూడా అంచనా వేసినట్టు తెలుస్తుంది. సో ఏపీ జీవనాడికి జగన్ గ్రహణం అన్నట్లు ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాం. మరొక న్యూస్ చూసినట్లయితే ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అన్నట్లు ఒక క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సత్యమణి భారతీయులను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎం కు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చూస్తున్నాం. ఇక చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన, ఢిల్లీలో ఉంటే కేసుల మేనేజ్ కు ఛాన్స్ ఉన్నట్లు వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మరో న్యూస్ చూసినట్లయితే ఇక ఇసుక ఉచితం, నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి, మార్గదర్శకాల విడుదలకు సర్వం సిద్ధం, ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలకు ఉచితమని ఇక్కడ మనం చూస్తున్నాం. కాంట్రాక్ట్ నుంచి వైదొలగనున్న ప్రతిమ జీసీకేసీ, అలాగే గనుల శాఖకు రిచ్లు డంపులు అప్పగింత, డిపోలో 44.50 లక్షల టన్నుల ఇసుక రెడీగా ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. సో మరో న్యూస్ చూస్తే
కృష్ణమ్మ ఒడిలోకి గోదారమ్మ. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో కలిసిన గోదావరి నీరు నేడు పవిత్ర సంగమం వద్ద మంత్రి నిమ్మల పూజలు చేయనట్లు చూస్తున్నాం. సో మరో న్యూస్ చూద్దాం. సంక్షోభంలో ఇంధనం, జగన్ అడ్డగోలు నిర్ణయాలతో జనానికి షాక్ అనే ఒక హెడ్లైన్ చూస్తున్నాం. విద్యుత్ రంగంపై 1,38,000 కోట్ల భారం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఆదాని కోసం దోచిపెట్టారు, జనంపైనే స్మార్ట్ మీటర్ల భారం. పాతకాల పని పడతారనే ఒక క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. 24.4 లక్షల గృహాలపై 73 కోట్లు, అలాగే 9.2 లక్షల పారిశ్రామిక మీటర్లపై 456 కోట్లు, మొత్తం 529 కోట్ల రూపాయలు దోపిడీ అయినట్లు కూడా ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. వ్యవసాయ పెంపు సెట్ల మీటర్లు షిర్డి సాయికి, అదానికేమో పట్టణ స్మార్ట్ మీటర్లు ధరకు మించి వసూళ్లకు సిద్ధం. ఈ దోపిడిపై సీఎం దృష్టి పెట్టాలని విద్యుత్ నిపుణులు ఇప్పటికే డిమాండ్ చేసినట్లు కూడా మనం ఈ వార్తలో చూడొచ్చు. మరొక ఒకసారి విద్యుత్ చూసినట్లయితే సో ప్రజలపై బాధలు, ఇటు ఇష్టరీతిన రుణాలు, మరోవైపున భారీ ధరలకు విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైనట్టు చూస్తున్నాం. అదాని షిర్డి సాయికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టు చూస్తున్నాం. సో మనం ఈనాడులో చూసినట్లు ఇక ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామన్నట్టుగా కూడా పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నా అని ఇక్కడ చంద్రబాబు మాట ఇచ్చినట్లు చూస్తున్నాం. ఇక్కడ మరో న్యూస్ చూస్తున్నాం. సీఎం సార్ కి సారీ చెప్పాలి, బాబు ఇంటి చుట్టూ నిఘా, మాజీ చీఫ్ ప్రదక్షిణ, ఆంజనేయులకు సీఎం అపాయింట్మెంట్ లేదన్న అధికారులు. హైదరాబాద్ లో గేటు వద్దే పిఎస్ఆర్ ను అడ్డుకున్న సెక్యూరిటీ, పోలీస్ బాస్ అవ్వాలని గత ప్రభుత్వంలో అడ్డగోలు పనులు, విఆర్ఎస్ కు అనుమతిస్తే వెళ్లిపోయేందుకు ఇప్పుడు పాటలు పడుతున్నట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. ఇక షర్మిల న్యూస్ చూసినట్లయితే నేడు వైఎస్ జయంతి సందర్భంగా ఇక మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యాన కార్యక్రమాలు హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్ షర్మిల నివాళి అర్పించనున్నట్లు తెలుస్తోంది. సిమెంట్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్ వేడి మిశ్రమం పడి ఓ కార్మికుడి దుర్మరణం, 15 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగినట్లు చూస్తున్నాం. ఇక పూరి రథయాత్రలో తొక్కిసలాట, ఇది ఈనాడు పేపర్లో కూడా మనం ఆల్రెడీ చూసాం న్యూస్. నెక్స్ట్ ఇక సాక్షి న్యూస్ కి వెళ్ళినట్లయితే సాక్షి న్యూస్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పంటల బీమాకు పాతర, ఉచితానికి ఉద్వాసన, పాత పద్ధతి వైపు సర్కారు చూపు, సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు. 5 ఏళ్లుగా అన్నదాతలపై పైసా భారం పడకుండా సంక్షేమ పథకాలు అమనట్లు మనం చూస్తున్నాం. నెక్స్ట్ యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ, నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా. సో మరో న్యూస్ చూస్తే చదువులకు రాజకీయ చెద, ప్రభుత్వ విద్యా సంస్థలపై కూటమి పార్టీల జులుం, ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు, స్కూళ్ల నుంచి వర్సిటీల వరకు అదే తీరు. మరుగుదొడ్ల కార్మికులను సైతం తమ వారిని నియమించాలని హుకుం. కూటమి నెల రోజుల పాలనలో విద్యారంగం అస్తవ్యస్తం అన్నట్లుగా కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. నెక్స్ట్ విద్యార్థుల ఆశలపై నీళ్లు, 2024-25లో 5 వైద్య కళాశాలలో తరగతులకు ఎన్ఎంసీ అనుమతులు నిరాకరణ అయినట్లు చూస్తున్నాం. అనుమతులకు ఏమాత్రం చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం. వీటి ప్రారంభం కోసం గత వైఎస్ఆర్సీపీ సర్కార్ విశేష కృషి చేసినట్లు తెలుస్తుంది. సో అదేవిధంగా కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి పట్టించుకొని చంద్రబాబు ఉన్నట్లు కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. సో మరొక న్యూస్ చూసినట్లయితే అండగా ఉంటాం, ఆందోళన వద్దు అన్నట్లుగా ఇక్కడ ఒక ఫోటో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. దుర్మార్గ సంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తుంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది. అధైర్యపడొద్దు, బాధితులందరినీ కలుస్తాను ఇప్పటికే పార్టీ శ్రేణులకి ధైర్యం చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ వెళ్ళినట్లయితే అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత, పుంగనూరులో కూటమి నేతల పైశాచిక ఆనందం, హిటాచీలు జేసీబీలతో విధ్వంసం, దాదాపు ₹1 కోటి విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు చూస్తున్నాం. ఇక కులమతాలు పార్టీలకు అతీతంగా నిర్మించిన స్టేడియం కూల్చేతపై ఇప్పటికే జనాలు ఆగ్రహించినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. పేరుకే ఉచితం, షరతులు మామూలే, స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనున్న ప్రభుత్వం. వాహనాలు లోడింగ్ వ్యవస్థ అంతా వారి గుప్పట్లోనే అన్నట్లు ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. నేడు మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాము. సో ఇక
ఇంకా మనం వెలుగు పేపర్ ని చూద్దాం. వెలుగు పేపర్ లో ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. 3 ఏళ్లలో 3 ఘట్టాలు, అవి నా జీవితంలో మరవలేనివని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు చూస్తున్నాం. పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్వీట్ చేసినట్లు కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇక ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర హారతిచ్చి ప్రారంభించినట్లు కూడా మరి ఇక న్యూస్ లో మనం చూడొచ్చు. ఇక ఈ ఆదివారం పూరిలో వైభవంగా ఈ జరిగినటువంటి రథయాత్రలో ఇప్పటికే భక్తులు చాలా మంది హాజరైనట్లు కూడా మనం మరొక న్యూస్ చూస్తున్నాం. ఇక విభజన సమస్యలపై సర్కార్ డెడ్ లైన్, 4 నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ, ఏపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు, మొదటిసారి అంశాల వారీగా స్పష్టత, షెడ్యూల్ 9-10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కారం, సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసులు ఉపసంహరణ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. సో మరో న్యూస్ కి వెళ్ళినట్లయితే ఎల్లమ్మ తల్లికి తొలి బోనం, గోల్కొండ కోటలో ఘనంగా జాతర షురు, లంగర్ హౌస్ నుంచి కోట వరకు భారీగా తొట్టెల ఊరేగింపు, పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. నిన్న గోల్కొండలో ఘనంగా బోనాల జాతర జరిగినట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక 6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్, మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, పిప్రి, పాలెంవాగు, మత్తడివాగు, సదర్న్ బాట్ నీల్వై పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా మనం ఇక్కడ ఈ న్యూస్ లో చూడొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం చేయాలని సూచించినట్లు కూడా చూస్తున్నాం. సో ఆయు పట్టు లాంటి డిస్ట్రిబ్యూటర్లపై దృష్టి, ఆ 6ంటికి 241 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఇప్పటికే అధికారులు అంచనా వేసినట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. వాటి అసంపూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్ అని కూడా ఇక్కడ ఒక ఆరోపణ అయితే మనం చూస్తున్నాం. సో మరో న్యూస్ చూసినట్లయితే అశోరావుపేట ఎస్ఐ మృతి చెందారు. గత నెల 30న పురుగుల మందు తాగిన శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మనం చూస్తున్నాం. మరో న్యూస్ చూసినట్లయితే అన్యాయం జరగనీయం, రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు తెలుస్తుంది. ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆయనను ఆత్మహత్యకు పురుగొల్పి నోళ్లను వదిలిపెట్టం, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం అక్కడ సూచించినట్టు తెలుస్తుంది. సో ఇవి ఈ రోజు మరి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక చూస్తూనే ఉండండి 6 టీవీ.